తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారా, తక్కువ చెప్తున్నారా? అంటే కొనే వాళ్ళకైనా, లేదు అంటే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటే ఆ ప్రైస్ వాల్యూని ఎలా కనుక్కోవచ్చు అంటారు మేడం? చాలా చక్కనైన ప్రశ్న సిరి గారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ప్రైస్ కనుక్కోవడం అవసరమా అండ్ ప్రోడక్ట్ ప్రైస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఎవరైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇది చాలా చాలా కీ పాయింట్ అన్నమాట. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఒక ధర ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉందనుకోండి. సో మీకు అది మ్యానుఫ్యాక్చరింగ్కి 1000 రూపీస్ పడింది ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎవరు ఎంత కమ్ముతున్నారు అండ్ తర్వాత తీసుకునే బయ్యర్ ఎంతకి తీసుకుంటున్నారు, అదంతా ఒక అవగాహన కావాలి అంటే ఎక్స్పోర్ట్ పెయిడ్ డేటా, ఇంపోర్ట్ పెయిడ్ డేటా అనేది ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలి సిరిగారు. సో ఈ పెయిడ్ డేటా అంటే ఏమిటంటే కస్టమ్ డేటా. సో కస్టమ్ డేటా ఏంటంటే మీ కాంపిటీటర్ మీకు అంటే సేమ్ ప్రోడక్ట్ తయారు చేస్తారు, సేమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరికి అమ్ముతున్నారు, ఎంతకి అమ్ముతున్నారు అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పోర్ట్ పెయిడ్ డేటా, ఇంపోర్ట్ పెయిడ్ డేటాలో వాళ్ళ అడ్రసెస్ అండ్ తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ అంత డీటెయిల్గా వాళ్ళ బిజినెసెస్, ఆ ప్రోడక్ట్ ప్రైస్తో సహా మనము ఇందులో తెలుసుకోవచ్చు. సో ఎఫ్ఓబి అంటారు, ఫ్రీ ఆన్ బోర్డింగ్. సో మీకు అంటే ఒక కంటైనర్ నుంచి షిప్ వరకు అన్లోడ్ అవ్వే ప్రోడక్ట్ నుంచి మొత్తం డీటెయిల్స్ ఎవరెవరికి అమ్ముతున్నారు, మీ కాంపిటీటర్ ఎంతకి అమ్ముతున్నారు, మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, మీరు మీ ప్రోడక్ట్కి ఎంతవరకు హైక్ చేసుకోవచ్చు, ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ మనకు మెంటర్షిప్ ప్రోగ్రాంలో తెలియజేస్తారు సిరిగారు. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ప్రోడక్ట్ ప్రైస్ కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా హోల్సేల్గా మీరు ఇస్తున్నారు అంటే చాలా చాలా అంటే ఒకే చోట నుంచి మీకు చాలా వరకు డబ్బు అర్న్ చేసే అవకాశం ఉంటుంది. లేదు రీటైల్గా కూడా నేను సప్లై చేయాలనుకుంటున్నారు, నాట్ ఓన్లీ ఫర్ ద హోల్సేలర్, రీటైల్గా కూడా నేను నా ప్రోడక్ట్ సప్లై చేయాలనుకుంటున్నాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో అనుకుంటే, సో అలా కూడా మీరు చెయ్యొచ్చు. సో మరి రీటైల్గా ప్రోడక్ట్ ప్రైస్ ఎలా తెలుసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ అని ఉంటుంది, ఇంకా ఇతర సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఆ వాటి త్రూ కూడా మీరు ఫారిన్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ మనకు వాల్మార్ట్ అని జస్ట్ వెబ్సైట్కి వెళ్తే ఆ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాటికి మీరు కాంటాక్ట్ అవి మెయిల్ త్రూ కానివ్వండి, ఆ ఫోన్ నెంబర్ త్రూ కానివ్వండి, మీరు కాంటాక్ట్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. సో అదొక విధానం రీటైల్గా మీరు ప్రోడక్ట్ ప్రైస్ కనుక్కోవడానికి. హోల్సేల్ ప్రైస్ అయితే మీరు ఎక్స్పోర్ట్ పెయిడ్ డేటా, ఇంపోర్ట్ పెయిడ్ డేటా నుంచి మీరు తెలుసుకోగలరు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఎలా తెలుసుకోవచ్చు ప్రోడక్ట్ ప్రైస్ అంటే చాలా వరకు మనకున్న అంటే మా ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సో వీళ్ళు స్థిరపడడం ఫారిన్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి నా బిజినెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గార్మెంట్ బిజినెస్ అనుకోండి. సో గార్మెంట్స్ బిజినెస్ ఉంది, అక్కడ ఎలా నడుస్తుంది, హోల్సేల్ ప్రైస్ ఏంటి, రీటైల్ ప్రైస్ ఏంటి. సో నేను స్పైసెస్ బిజినెస్ ఇక్కడ చేస్తున్నాను. సో ఫారిన్లో ఎలా ఉంది స్పైసెస్ బిజినెస్, స్పైసెస్ రేట్ ఎలా ఉంది, కారం కానివ్వండి, తర్వాత వచ్చేసి దాల్చిని చెక్క కానివ్వండి. సో వీటన్నిటికీ మీరు పర్టికులర్గా వాళ్ళు ఎందుకంటే కొనుగోలు చేస్తూ ఉంటారు, ఇండియన్సే కాబట్టి, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కాబట్టి, మనకున్న ఫుడ్ హ్యాబిట్సే ఉంటాయి, మనకున్న ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఇక్కడ వాటికి కనెక్టెడ్ అయ్యి రిలేటెడ్ అయ్యి ఉంటారు కాబట్టి జస్ట్ వాళ్ళ త్రూ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. సో అక్కడ కూడా మీకు ప్రోడక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో మరి మెంటర్షిప్లో ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ అమ్మచ్చు, ఎంత కమ్మచ్చు అండ్ తర్వాత ద బెస్ట్ ప్రాఫిట్ గెయిన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇన్ డీటెయిల్డ్ చెప్తారు సిరి గారు. సో పిన్ టు పాయింట్ మీ ప్రోడక్ట్ వాల్యూ ఏంటి అండ్ తర్వాత వచ్చేసి షిప్పింగ్ టు అంటే ఒక మీరు కంటైనర్ టు షిప్ వరకు కూడా మీ ప్రోడక్ట్ వెళ్తుంది సేఫ్గా, సెక్యూర్గా. అంటే వాటికి తాలూకు ఎంత మనం జాగ్రత్త తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అండ్ తర్వాత వచ్చేసి సో ఎంతగా మనం పెట్టుబడి పెడుతున్నాము, మన ఎంత ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్క ప్రోడక్ట్ ప్రైస్తోనే మనకు మార్జిన్ అనేది డిసైడ్ అవుతుంది ప్రాఫిట్. సో మన మార్జిన్ ఎంత పెంచుకోవచ్చు, ఎంత స్కోప్ ఉంది ఫ్యూచర్లో కూడా, సో డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి అన్నది కూడా మెంటర్షిప్ గైడెన్స్లో కంప్లీట్ డీటెయిల్డ్గా
పిన్ టు పాయింట్ నేర్పిస్తారనమాట. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఎక్స్పోర్టర్ ఇస్ ద బాస్. సో ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో. సో ఎక్స్పోర్టర్ ఎందుకు ఇంపోర్టర్ ఎందుకు కాదంటే, ఇంపోర్టర్ విల్ పే ఫస్టే వాళ్ళు పే చేసేస్తారు మీకు, అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్పోర్టరే ఇక్కడ బాస్. సో మీరు ఏదో నేను ప్రోడక్ట్ చేస్తున్నాను, మరి నాకు ధోకా ఏదన్నా ఒక లాస్ కానివ్వండి, సో అక్కడ ఎంత జెన్యూన్ ఉన్నారు అన్నది మనకు అపోహ లేకుండా ఇంత పర్ఫెక్ట్గా లీగాలిటీ పరంగా కానివ్వండి, అండ్ ఆ జెన్యూన్ బయ్యర్ని వెతకడం కూడా చాలా చాలా ఈజీ. కాకపోతే 100 బయ్యర్స్ మీరు లీడ్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేశారు అంటే 100:1 బయ్యర్ చాలు మనకు. సో అలాంటి బయ్యర్ మీకు దొరికారు అంటే ఇంకా లైఫ్ లాంగ్ మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వి హాయిగా హ్యాపీగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసుకోవచ్చు. మీ ప్రోడక్ట్ ప్రైస్ కనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న వాటిలోనే చూద్దాము. చిన్న ఒక రోడ్ మీద ఏదో ఒక వస్తువు అమ్ముతుంటారు సిరి గారు, వాటికి ఒక ప్రైస్ ఉంటుంది. ఒక కాస్ట్లీ షాప్లో చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ, సో వాళ్ళు షోరూంలో ఒక పీస్ పెట్టారు, సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్ ఉంటుంది, కానీ షోరూమ్ అది వచ్చే వరకు ప్రైస్ అనేది హైక్ అయిపోతుంది అనమాట. సో అలా మీరు కూడా మీ ప్రోడక్ట్కి వాల్యూ పెంచుకోవాలి, మీ ప్రోడక్ట్కి ప్రైస్ పెంచుకోవాలి, అండ్ మీరు ప్రాఫిట్ గెయిన్ అనేది మంచిగా చూసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ పెయిడ్ డేటా, ఇంపోర్ట్ పెయిడ్ డేటా నుంచి మీరు తెలుసుకోవచ్చు కస్టమర్ డీటెయిల్స్. సో కస్టమ్ డీటెయిల్స్ ఎప్పుడైతే మీరు సంపాదిస్తారో అప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేకి మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్లైన్స్ త్రూ హ్యాండ్ హోల్డ్ ప్రాసెస్లో ఇది మెంటర్షిప్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నిర్భయంగా, ఎస్పెషలీ హోమ్ మేకర్ కెన్ డూ వండర్స్ ఇన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్. ఎందుకు అంటే ఇందులో చాలా వరకు టైం కేటాయించాలి సిరి గారు. ఎవరైతే మ్యాక్సిమం టైం కేటాయిస్తారో వాళ్ళు చాలా చక్కగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయొచ్చు. మరి హోమ్ మేకర్స్ కదా, బయటికి వెళ్ళి చూడాలి, కలవాలి, అండ్ తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ ప్రైస్ తెలుసుకోవాలి అంటే ఇంటి వద్దే ఉండి తెలుసుకోలేరు. సో వెబ్సైట్ త్రూ అండ్ తర్వాత ప్రాసెస్ త్రూ ఒక ఎత్తైతే, మీరు వీక్లీ వన్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ త్రూ కానివ్వండి, బయట మార్కెట్ అవగాహన కోసం ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా మీరు విజిట్ చేయాల్సిందే. డైరెక్ట్ యూ షుడ్ మీట్ విత్ ద మ్యానుఫ్యాక్చరర్స్. సో అక్కడ మీకు ఒక కంప్లీట్ అవగాహన, ఒక జెన్యూనిటీ అనేది వస్తుంది. అప్పుడు మీరు హాయిగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ద హోమ్ మేకర్స్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రొసీజర్? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. చాలా వరకు మ్యానుఫ్యాక్చరర్సే కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ గురించి తెలుసుకోవాలని, సో ఎటువంటి ప్రోడక్ట్ నేను ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అసలు ఈ ప్రోడక్ట్ డిమాండ్ ఎంత ఉంది, ఇవన్నీ అవగాహన మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో మనం తెలియజేస్తాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.